last night. నిన్నటి రాత్రి ఎంతమంది ఆశీర్వదించబడ్డారని నమ్ముతున్నారు? చేతులు ఎత్తండి. Hallelujah. హల్లెలూయా. In the Holy Bible, పరిశుద్ధ గ్రంథములో book of Luke 4th chapter and 18th verse. లూకా రాసిన సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో చూసుకున్నట్లయితే, There is don't read. There is no time for reading Bible. చదవడానికి సమయం లేదు, చదవద్దు. You can read Bible at your church. మీ మందిరాల్లో మీరు బాగా బైబిల్ చదవండి, And at your homes. లేకపోతే నీ యొక్క గృహంలో బైబిల్ చదవండి. This is not a church service now. ఇది ఆదివారపు ఆరాధన కాదు, This is a crusade. ఇది సభలో. This is something different than all the services. మన వారంలో జరిగే ఆరాధనలన్నిటికన్నా ప్రత్యేకమైన ఆరాధన ఇది. Especially we people, which were called and chosen to preach, to teach and to minister. ప్రత్యేకంగా మేము దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి, ప్రవచించడానికి పిలువబడిన వారము. We prepare ourselves. మేము దాని నిమిత్తమే సిద్ధపడుతున్నాం. And we rely upon God's feet. మేము దేవుని సన్నిధిలో మోకరించి దాన్ని మేము పొందుకుంటున్నాం. And we ask God, give me your knowledge, revelation knowledge. దేవా, నీ యొక్క ప్రత్యక్షత నాకు దయచే నాయనా అని దేవుని కోసం ఎదురు చూస్తున్నాం. And we rely upon God. మేము మోకాళ్ళ మీద దేవుని కొరకు ఎదురు చూస్తున్నాం. Depending totally, submitting unto the Lord Almighty God for delivering the word of God from the heaven. బలమైన దేవుని మాటలు చెప్పడానికి దేవుని మీద ఆధారపడుతూ ఉన్న వారము. And we brought his revelation knowledge to you. దేవుని యొద్ద నుండి ఆ బలమైన వర్తమానాన్ని మేము తీసుకొని వచ్చాం. And we empty ourselves. మేము అది ఏమి ఖాళీగా వచ్చాం. Because what does it mean, sir? దాని అర్థం ఏమిటంటే, we empty ourselves with food, but we fill ourselves with the spiritual food. ఆహారం తీసుకోకుండా మమ్ములు మేము ఖాళీ చేసుకొని ఏవి తీసుకోకుండా దేవుని వాక్యము చేత మేము నింపబడుతున్నాం. గట్టిగా చెప్పలు కొడదాం. And we now pregnant with the word of God. ఇప్పుడు మేము ఎలాగున్నామో తెలుసా? వాక్యముతో గర్భము ధరించి ఉన్నాము. నేను కాదు అమ్మ. And I want to deliver right now here. ఈ రాత్రే ప్రసవించబోతున్నా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Am I right, my friends? ఆ మాట నిజమంటారా? Am I right? ఈ రాత్రి మేము వాక్యాన్ని ప్రసవించబోతున్నామని మీరు నమ్ముతున్నారా? Delivering the word means you are going to see the word which was named Jesus. యేసు క్రీస్తు నామమును ఈ రాత్రి మేము ప్రకటించబోతూ ఉన్నాము. And you are going to see the word of God is Jesus. దేవుని వాక్యము అనగా అది యేసు ప్రభువే. And book of Luke 4:18 says, లూకా రాసిన సువార్త 4:18 వచనంలో మనం చూసుకున్నట్లయితే, Jesus saying that the Spirit of the Lord is upon me. యేసు ప్రభు అంటున్నాడు, దేవుని ఆత్మ నా మీద ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Why he was filled with the Holy Spirit? ఎందుకు ఆయన దేవుని ఆత్మ చేత నింపబడ్డాడు? 4:1 says, 4:1 చూసినట్లయితే, he was filled with the Holy Spirit. ఆయన పరిశుద్ధాత్మతో నింపబడినట్లుగా చూస్తున్నాం. 4:14 says, 14వ వచనంలో చూసుకున్నట్లయితే, he was in the power of the Holy Spirit. ఆయన దేవుని శక్తితో నింపబడినట్లుగా చూస్తున్నాం. ఆత్మ బలముతో నింపబడిన వాడిగా చూస్తున్నాం. Hallelujah. హల్లెలూయా. 4:18 says, 18వ వచనం చూసుకున్నట్లయితే, Spirit of the Lord, పరిశుద్ధాత్మ దేవుడా, Holy Spirit, పరిశుద్ధాత్మ is upon me. నా మీద ఉన్నది. Is upon me. నా మీద ఉన్నది.
prepares me to go to preach the gospel. దేవుని స్వార్థను ప్రకటించడానికి పరిశుద్ధాత్మను నడిపిస్తూ ఉన్నది. And to deliver people out of the bondages. సమస్యల్లో బంధకాల్లో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి దేవుని ఆత్మను నడిపిస్తూ ఉన్నది. And to heal the sick people. అనారోగ్యముతో ఉన్న వారిని స్వస్థపరచడానికి దేవుని ఆత్మను నడిపిస్తూ ఉన్నది. That's what exactly the kingdom. అది నిజమైన దేవుని రాజ్యము. That's the expansion of the kingdom of అది దేవుని రాజ్య వ్యాప్తి అని జ్ఞాపకం చేస్తున్నాం. preaching the gospel. దేవుని వాక్యాన్ని ప్రకటించుట, Teaching the word of God. దేవుని వాక్యాన్ని బోధించుట, Healing the sick people. అనారోగ్యంగా ఉన్న వారిని స్వస్థపరచుట, Which is the expansion of the kingdom of God. దేవుని రాజ్య వ్యాప్తి అని మీకు జ్ఞాపకం చేస్తూ And ఉన్నాను. look what he says. లూకా 4:40 చూసుకున్నట్లయితే He laid his hand upon each and every sick. ఆయన ప్రతి అనారోగ్యముతో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఆయన చేతులుంచినట్లుగా చూస్తున్నాం. And he healed them all. వారిని ఆయన స్వస్థపరిచాడు. All them all. He healed them all. అక్కడ ఉన్న వారు ఒకరినిద్దరు కాదు, అక్కడ ఉన్న వారందరిని ఆయన స్వస్థపరిచాడు. I don't know how many people they came. అక్కడికి ఎంతమంది వచ్చారో నాకు తెలియదు కానీ I don't know how many diseases they have. వారిలో ఎన్ని వ్యాధులు ఉన్నాయో నాకు తెలియదు కానీ A man has 2,000 demons. ఒక ఆయనలో 2000 దురాత్మలు ఉన్నాయి. A man can have many diseases. ఒక మనిషిలో చాలా వ్యాధులు ఉండవచ్చు. Like blood pressure, sugar, diabetes, or liver cancer, or any problem in the lungs or in intestines or what in heart, whatever may be. ఊపిరితిత్తుల్లో వ్యాధులు, గుండెలో వ్యాధులు, కిడ్నీలో వ్యాధులు, ఎన్నెన్ని వ్యాధులు ఉన్నాయో మనకు తెలీదు. But a man can have multiple diseases. కానీ మనిషికి మాత్రము లెక్కలేనన్ని జబ్బులు ఉండవచ్చు. The doctor says that డాక్టర్ గారు చెప్తున్నాడు MOD, MOT multiple organs damaged. ఒంటిలో ఉన్న అవయవాలన్నీ రిపేర్ లో ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. Multiple liver damaged. చెప్పలేనన్ని. Liver damaged. ఆ లివర్ అంటే కాజ్యమే కదమ్మా. Hallelujah. Lungs damaged. ఆ ఊపిరితిత్తులు పాడైపోవడం, Heart damaged. గుండె పాడైపోవడం, Eyes damaged. కళ్ళు పాడైపోవడం, Nose damaged. ముక్కు పాడైపోవడం, Teeth damaged. నాలుగు పాడైపోవడం, Brain damaged. బ్రెయిన్ పాడైపోవడం, Legs damaged. కాలు పాడైపోవడం, Nerves damaged. నరాలు పాడైపోవడం, Bones damaged. బోన్స్ ఎముకలు పాడైపోవడం, Hair damaged. జుట్టు రాలిపోవడం, Multiple organs విస్తారమైన damaged. అవయవ అనారోగ్యాలు. Doctor says that. డాక్టర్ అదే చెప్తాడు. Am I right? నిజమేనమ్మా? Am I right? అవునమ్మా. Yes. ఎస్. And we have one MBBS doctor in our family. మా ఇంటిలో ఒక MBBS చదువుకున్న వైద్యుడు ఉన్నాడు. 2 policemen in our family. మా ఫ్యామిలీలో 2 పోలీసు వాళ్ళు ఉన్నారు, రక్షక భటులు. I want to be a police officer. నేను కూడా పోలీసు అవ్వాలనుకున్నాను. I like police job. పోలీస్ అంటే నాకు చాలా ఇష్టం. But I grown up as a rowdy. నేను ఒక రౌడీగా పెరిగాను. But now ఇప్పుడు different character. నా పద్ధతి మారిపోయింది. I preach the gospel. నేను దేవుని స్వార్థను I ప్రకటిస్తున్నాను. worship Jesus. యేసు ప్రభువును ఆరాధిస్తున్నాను. All the past life gone. పాత జీవితము గతించిపోయింది. All life gone. పాత జీవితం పోయింది. And I am a new creation in Christ ఇప్పుడు Jesus. క్రొత్త జీవితాన్ని అనుభవిస్తున్నాను. Because the Lord has touched me. ఎందుకంటే ప్రభువు నన్ను ముట్టాడు. No one has changed me. నా జీవితాన్ని ఎవరు మార్చలేకపోయారు. No one can change me. ఎవరు నా జీవితాన్ని మార్చలేరు కూడా. You people also cannot change me. మీరు కూడా నన్ను మార్చలేరు. One man cannot change another man. ఒక మనిషి ఇంకొక మనిషిని మార్చలేడు. One man cannot save another man. ఇంకో మనిషి ఇంకో మనిషిని రక్షించలేడు. One man cannot give life for one another ఒక man. మనిషి ఇంకో మనిషికి జీవితాన్ని ఇవ్వలేడు. Except my Lord. నా ప్రభు తప్ప, Except our God. నా దేవుడు తప్ప. We loved each other. ఆయన ఒకరిని ఒకరు నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించమన్నాడు.
ఉన్నాడు. He loved Indians. ఆయన భారతీయుల్ని ప్రేమించాడు. He loved Americans. అమెరికా వాళ్ళని ప్రేమిస్తున్నాడు. He loved Africans. ఆఫ్రికాను ప్రేమిస్తున్నాడు. He loved Ethiopians. ఇథియోపియా వాళ్ళని ప్రేమిస్తున్నాడు. He loved black people. ఆయన నల్లగా ఉన్న వారిని ప్రేమిస్తున్నాడు. He loved white people. తెల్లగా ఉన్న వారిని ప్రేమిస్తున్నాడు. White people don't love black people. తెల్లగా ఉన్నవాళ్ళు నల్లగా ఉన్న వాళ్ళు ప్రేమించరండి. He loves short people. కొట్టుకున్న వాళ్ళు పొడవుకున్న వాళ్ళు He ప్రేమించారు. loves taller people. పొడవుగా ఉన్నవాళ్ళు. He loves the holy people. ఆయన పరిశుద్ధులు మాత్రం ప్రేమిస్తాడు. And he loves unholy people in this world. ఏమాత్రము పవిత్రత లేని మనలను దేవుడు ప్రేమిస్తాడు. చెప్పలు కొడదా. God loved the world so much. దేవుడు లోకమును ఎంతో ప్రేమిస్తున్నాడు. In this world, ఈ భూమి మీద there are sinners. పాపులున్నారు. There are saints, holy people. పరిశుద్ధులున్నారు. But God loves saints and sinners. దేవుడు పరిశుద్ధుల్ని ప్రేమిస్తున్నాడు, పాపులను కూడా ప్రేమిస్తున్నాడు. Once I was a sinner. నేను ఒకప్పుడు పాపినై ఉన్నాను. I was too far from my father. నా తండ్రికి చాలా దూరంగా ఉండేవాడిని. But when Jesus came here, యేసు ప్రభు వచ్చాడు. and he has shed his precious blood on the cross of Calvary. కల్వరి శిలువ మీద అమూల్యమైన రక్తము చిందించి, And he cleansed me, washed out all of my iniquities and sins by his precious blood. నా పాపములను దోషములను ఆయన పరిశుద్ధమైన రక్తములో కడిగి శుద్ధీకరించాడు. And he made me holy by his blood. ఆయన రక్తము చేత నన్ను పరిశుద్ధుడిగా మార్చాడు. All my sins have been fallen away. నా పాపములన్నీ నన్ను విడిచి దూరముగా వెళ్ళిపోయేవి. He has thrown all my sins away from my life. నా జీవితము నుండి ఈ పాపములన్నింటినీ దేవుడు దూరంగా త్రోసివేశాడు. He has washed out. తుడిచివేశాడు. ఆయన తుడిచి వేశాడు నా పాపాలను. He boomed out. ఆయన తీసివేశాడు. And he has helped me to draw closer to him by his holiness and by his righteousness. ఆయన పరిశుద్ధతను బట్టి, నీతిని బట్టి నన్ను హత్తుకున్నాడు. Now I am closer to God. ఇప్పుడు నేను దేవునికి దగ్గరగా ఉన్నాను. Hallelujah. హల్లెలూయా. If he don't love me, ఆయన నన్ను ప్రేమించకపోతే I cannot come closer to God. ఆయనకు దగ్గరగా లేక దేవునికి దగ్గరగా నేను రాలేను. His love is for everyone. ఆయన ప్రేమ అందరితో ఒకలాగే ఉంటుంది. Love is each for Americans. Love is each for Africans. Love is each for Europeans, Australians, and to the Asians. ఆయన అమెరికా వాళ్ళని ప్రేమిస్తాడు, ఆస్ట్రేలియా వాళ్ళని ప్రేమిస్తాడు, ఆయన ప్రేమ సమానం వాళ్ళతో. ఇథియోపియాలను ప్రేమిస్తాడు, నిన్ను నన్ను కూడా ప్రేమిస్తాడు. సమానమైన ప్రేమ. సమానమైన ప్రేమ. అన్లిమిటెడ్ లవ్. కొలతలేని ప్రేమ దేవుని ప్రేమ. అగాపే లవ్. ఆయన అగాపే లవ్. పరిమితులు లేని ప్రేమ. పరిమితులు లేని ప్రేమ. పక్షపాతము లేని. చాపలు కొడదాం. Tonight, my friends, నా ప్రియ సహోదరులారా, ఈ రాత్రి how he has shared his love with others. దేవుడు తన యొక్క ప్రేమను ఎలా పంచాడు చూడండి. Because the Spirit of God is upon him. ఎందుకంటే దేవుని యొక్క ఆత్మ ఆయన మీద ఉన్నది. That's the anointing power. అది దేవుడు శక్తి అయి ఉన్నది. That's the anointing power. అది అభిషేకమై ఉన్నది. Don't worry for time. I know about that. I know. God knows timings. దేవుడు సమయాలు దేవునికి తెలుసు. And God will honor everybody here. ఇక్కడ ఉన్న వారందరినీ దేవుడు ఆశీర్వదించబోతున్నాడు. God will particularly set apart the time for Anna also. హల్లెలూయా. And I was moved by the Holy Spirit tonight. నేను ఈ రాత్రి పరిశుద్ధ ఆత్మ చేత నడిపించబడుతున్నాను. Otherwise I am nothing here. లేకపోతే నేను ఏమాత్రం ఏమీ లేని అంటే నాకు ఏమీ లేదు. Otherwise I am nothing for the kingdom of God. దేవుని రాజ్యం ముందు నేనేమీ కాదు. So the Spirit of God దేవుని ఆత్మ
leads people to go and preach, teach, heal. ప్రవచించడానికి, బోధించడానికి పరిశుద్ధాత్మ మమ్మల్ని నడిపిస్తూ ఉంటుంది, స్వస్థపరచడానికి. And second point, రెండవ మాట, పిల్లలు వినాలి. this is not your school, okay? My school. Hallelujah. హల్లెలూయా. Second point, రెండవ మాట, anointing అభిషేకము removes our curses. మన మీద ఉన్న శాపములను తీసివేస్తుంది. Here I can tell, ఇప్పుడు మాట చెప్తున్నాను, so many people are living under curses. చాలా మంది శాపాల కింద ఉన్నారు. That is why we become sick. అందుకోసమే మనము అనారోగ్య పాలైపోతున్నాం. That's why we became poor. అందుకే మనము నిరుపేదలం అయిపోతున్నాం. That's why we face all the times challenges. అందుకే చాలా సార్లు మనము కొన్ని ఛాలెంజెస్ ని ఎదుర్కోవాల్సి వస్తుంది, And difficulties in our life. చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. Sometimes చాలా సార్లు we cannot solve our problem. మన సమస్యలు మనం పరిష్కరించుకోలేని స్థితికి వెళ్ళిపోతాయి. There are two brothers called Esau and Jacob. ఇక్కడ ఇద్దరు మనకు కనబడుతున్నారు, ఇస్సాకు, యాకోబు. Esau. ఏశావు. Yes, Esau and Jacob are two brothers. ఏసేపు కనబడుతున్నాడు. Esau. ఏశావు. They are the children of Rebekah and Isaac. వారు ఇస్సాకు వచ్చు, Knife fighting కత్తితో ఫైట్ చేయడం వచ్చు, and lifting up the sangri stones. ఆ రాళ్ళు పైకి లేపడం. At the end of his father's life, వారి నాన్నగారి చివరి దినాలలో youngest brother was sent by his mother unto his father for blessings. ఆ చిన్న కుమారుణ్ణి తల్లి తన తండ్రి దగ్గర పంపించిన ఆశీర్వాదాల కోసం. And he said to receive your blessings on behalf of your eldest brother. నీ అన్న రావలసిన ఆశీర్వాదాలు నువ్వు వెళ్ళి పొందుకోమని చెప్పింది. He was suggested by his mother. ఆ తల్లి చేత ఆయన బలవంతము చేయబడ్డాడు. His father was a little bit confused. వాళ్ళ నాన్నగారు కొద్దిగా కన్ఫ్యూజ్ లో ఉన్నాడు. I don't have a lot of time to explain you all, but ఇవన్నీ వివరించడానికి నాకు సమయం సరిపోదు. you know about the story. మీకు అందరికీ తెలిసి ఈ కథ. But he blessed the youngest brother. ఆయన చిన్నవాడిని ఆశీర్వదించాడు. And he received the eldest brother's blessings. ఆ చిన్నవాడు పెద్దవానికి రావలసిన ఆశీర్వాదాలు పొందుకున్నాడు. And then his youngest and eldest brother came to his father. ఆ పెద్దవాడు వాళ్ళ నాన్నగారి దగ్గరికి వచ్చాడు and asking about blessings. నాన్నగారు నన్ను ఆశీర్వదిస్తానన్నారు కదా, ఆశీర్వదించమన్నాడు. His father said, వాళ్ళ నాన్నగారు అన్నారు, I already gave you blessings. నేను ఆల్రెడీ ఆశీర్వదించాను కదా. Are you the eldest one or the oldest one? నువ్వు పెద్దవాడివా చిన్నవాడివా? He said that I am the oldest one. నేనే పెద్దవాడిని. No. I just gave my blessings to the oldest man. నేను పెద్దవాడిని దీవించాను కదా. And then he come to know that his brother deceived him. అప్పుడు ఆయనకు అర్థమైంది, నా తమ్ముడు వచ్చి నాకు రావాల్సిన ఆశీర్వాదాలు పొందుకున్నాడని. And he was asking to his father. వాళ్ళ నాన్నగారిని అడుగుతున్నాడు, తండ్రిని అడుగుతున్నాడు, Father, తండ్రి, Father, తండ్రి, Father, తండ్రి, don't you have even a single blessing for me? ఒక్క ఆశీర్వాదం కూడా నా కోసం లేదా, ఉంచలేదా? ఒక్కటైనా ఆశీర్వాదం లేదా? He said that. ఆయన అలా చెప్పాడు. And then he said to him, ఆయన ఏమని చెప్పాడంటే కొడుక్కి, the yoke of your brother shall be upon your shoulders. నీ అన్న, నీ తమ్ముడు కాడి నీ భుజం మీద, నీ తమ్ముడు కాడి నీ మెడ మీద ఉండును గాక. The burden
of your brother shall be upon your shoulders. నీ తమ్ముని భారము నీ మీద, నీ భుజముల మీద ఉండును గాక. That is the yoke. అది ఒక శాపం. And your youngest brother rules over you. నీ తమ్ముడు నిన్ను పరిపాలిస్తాడు. That's a yoke. అది ఒక కాడి. That's a heavy burden. అది చాలా భారభరితమైనది. That's a curse. అది శాపము. How many of you here? ఎంతమంది ఇక్కడ ఉన్నారు? Look to me. నా వైపు చూడండి. Don't look to the roadside. ఆ రోడ్డు వైపు మీరు చూడొద్దు. Look to me. నా వైపు చూడండి. So how to overcome the curse? How to break the yoke? How to? మన మీద ఉన్న ఆ కాడిని ఎలా విరగొట్టాలి? He said that Isaiah prophesied. అక్కడ You shall break your yoke because of your anointing power. ఇస్సాకు ఎలా చెప్పాడు? దేవుని యొక్క ఇస్సాకు ఎలా చెప్పాడు? నీ మీద ఉన్న కాడి దేవుని యొక్క అభిషేకము చేత విరగొట్టబడుతుంది. Hallelujah. హల్లెలూయా. Isaiah 10:27 says this. యెషయా రాసిన గ్రంథము, అప్పుడు నీవు నీ భుజముల మీద ఉన్న కాడి బరువు అతని వలన కలిగే భారము నీవు పలిసినందున దానిని విరగొట్టెదవు. Hallelujah. హల్లెలూయా. Because of the anointing power you shall break the curse in your life. అభిషేకము ద్వారా నీ మీద శాపమనే కాడి తొలగిపోవును, విరిగిపోవును గాక. That's why we need anointing. అందుకోసమే అభిషేకము మనకు కావాలి. The spirit which was upon the head of the Lord Jesus, దేవుని యొక్క యేసు ప్రభు మీద ఉన్న ఆత్మాభిషేకము, యేసు ప్రభు మీద ఉన్న ఆత్మాభిషేకము shall come upon us now. ఇప్పుడు మన మీదకి వచ్చును గాక. With that anointing power, ఆ యొక్క అభిషేకంతో you shall break your yoke yourself. నీ కాడి నువ్వే విరగొట్టుకోగలవు. చప్పట్లు కొడదాం. Hallelujah. హల్లెలూయా. Means you will come out of your curses. అప్పుడు శాపముల నుండి నువ్వు బయటకు వస్తావు. Naaman was leper. నయమాను కుష్టి రోగము కలిగి ఉన్నాడు. He was cured, healed. ఆయన స్వస్థత పొందాడు. Lepers was cursed. శాపం, కుష్టి వ్యాధి ఒక శాపం. Means sickness, disease. అదొక వ్యాధి. Disease is a curse. వ్యాధి అనేది ఒక శాపం. Yes. So healing is blessing. మరి స్వస్థత దేవుడు మనకిచ్చే ఆశీర్వాదం. Hallelujah. హల్లెలూయా. So healing means we are coming out of our curse. స్వస్థత అనగా శాపము నుండి మనము విడుదల పొందుట. Hallelujah. హల్లెలూయా. I'm going to conclude within 10 minutes. నేను ఒక 10 నిమిషాల్లో ముగించబోతున్నాను. Hallelujah. హల్లెలూయా. And if the Lord willing, అది దేవుడి చిత్తమైతే, if the Lord willing, I will. దేవుని చిత్తమైతే 10 నిమిషాల్లో ముగిస్తా. I will come in the next year. దేవుడి చిత్తమైతే వచ్చే సంవత్సరం కూడా నేను వస్తాను. చేపలు కొడదాం. ఇది మనం వస్తామా లేదా? Do you like me to come? నేను రావాలని మీరు ఆశపడుతున్నారా? చేతులు ఎత్తండి అలాంటి వారు. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Raise your hands. Hallelujah. చేతులు ఊపండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. హల్లెలూయా. So receive the anointing. అభిషేకము పొందుకోండి. So that you can be healed out of your sickness. నీ యొక్క అనారోగ్యం నుంచి నువ్వు స్వస్థత పొందుతావు. I don't need to lay down my hand upon you. మీ మీద నా చేతులు ఉంచనక్కరలేదు. You see here, Elisha was impacted by Elijah. ఎలీషా Yeah, come. ఆత్మ ఏలియా మీదకి వచ్చింది.
ఏలియా మీద ఆత్మ ఎలీషా మీదకి వచ్చింది. Elisha to show the anointing in the life of Elisha. ఎలీషా ఏలియాలో ఉన్న అభిషేకాన్ని చూశాడు. And Elisha was asking to Elisha, what do you want from me before I go? ఏలియా అడుగుతున్నాడు ఎలీషాని, నేను వెళ్ళిపోయే ముందు నీకేం కావాలి? ఎలీషా ఏలియని అడుగుతున్నాడు, ఏం కావాలి నీకని. He said that double portion of your anointing. రెండంతల అభిషేకము నాకు కావాలని. Hallelujah. Hallelujah. He knows the power of anointing. ఎందుకంటే అభిషేకం యొక్క బలము, శక్తి ఆయనకు తెలుసు. Here is a point. ఇక్కడ ఒక మాట ఉన్నది. That anointing is from a man. ఒక మనిషి నుంచి మనకు అభిషేకం రావాలి అంటే that Elijah's anointing is from a man. ఏలియా యొక్క అభిషేకము ఒక మనిషి నుంచి వస్తుంది. ఏలియా యొక్క అభిషేకము ఒక మనిషి నుంచి వచ్చింది. ఏలియాకున్న రెండంతల అభిషేకం కావాలంటున్నాడంటే, నీకున్న ఆత్మలో నాకు రెండంతల ఆత్మ కావాలంటే నీ ఆత్మ నాకు ఇవ్వు అని రెండంతలుగా ఈయన దగ్గర అడుక్కుంటున్నాడు. నాకు 2 ఎకరాలు ఇచ్చాయి, 3 ఎకరాలు ఇచ్చాయి, 5 ఎకరాలు ఇచ్చాయి, లేకపోతే ఇంకోటి ఇచ్చాయి. ఆయన ఇది ఒక మనిషి నుండి వచ్చే అభిషేకం. ఓకే, బట్ ఇప్పుడు 5 minutes లో బట్ ఇప్పుడు కానీ where Elisha got the anointing? ఆ ఏలియా అభిషేకం ఎలా పొందుకున్నాడు? From any man? ఏ మనిషి నుంచి అయినా? From any organization? ఏదైనా సంస్థ నుంచా? From any preacher? ఏదైనా బోధకుడి నుంచా? From any doctor, bishop? ఎక్కడైనా డాక్టర్ గారి నుంచా, లేకపోతే బిషప్ గారి దగ్గర నుంచా? Say yes or no. అవునా కాదా చెప్పండి. But from the Almighty God. Hallelujah. మరి దేవుని యొద్ద నుండి ఆయన పొందుకున్నాడు. That's why always it is greater to look unto God to receive the anointing power. కనుక దేవుని వైపే మనం చూడాలి, ఆశీర్వాదాన్ని, అభిషేకాన్ని మనం పొందుకోవాలి. His power and His healing gives you more life. ఆయన యొక్క అభిషేకము మనందరికీ ఎక్కువ జీవితాన్ని ఇస్తుంది. That's why ask God to touch me. కనుక మనం ఏమైనా అడగాలంటే, దేవా నన్ను ముట్టు నాయనా. Please don't ask me to touch you. నన్ను మిమ్మల్ని ముట్టుకోవాలని అడగొద్దు. That's not the proper way. అది సరైన పద్ధతి కాదు. If you ask me to touch you, నేను మిమ్మల్ని ముట్టాలని మీరు అడిగినట్లయితే, you are looking to me for your healing. నేను మీకు స్వస్థపరచాలని మీరు కోరుతున్నారు, లేకపోతే దానికోసం ఎదురు చూస్తా ఉన్నాను. But if you look to God, నువ్వు దేవుని వైపు చూస్తే, you will be succeeded for 100% for your healing. నువ్వు 100% ఫలితము పొందుకుంటావు. Amen. ఆమేన్. Amen. ఆమేన్. చాలా పాడతారా? చాలా చాలా మంచి దేవుడు, చాలా చాలా మంచి దేవుడు. ఎందుకు మంచి దేవుడు అంటే, ఈ రాత్రికాల సమయంలో దేవుడు నిన్ను స్వస్థపరచబోతున్నాడు. దేవుడు నిన్ను ముట్టబోతున్నాడు. దేవుడు నీ అవసరాలు తీర్చబోతున్నాడు. దేవుడు నీ ఏడుపు తొలగబోతున్నాడు. దేవుడు నీ పిల్లల్ని బ్లెస్ చేయబోతున్నాడు. దేవుడు నీ అప్పులను తీర్చబోతున్నాడు. నేను కాదు, నీ అప్పులెవడు నువ్వు చేస్తే నేను తీర్చాలా? ఎవరి మీద? అబ్బో భలేగా ఉందా, నెల్లూరు యాస బాగుంది. ఇక్కడ నువ్వు 1,00,000 రూపాయలు అప్పు చేసి ఇస్తే నేను తీర్చాలా? శ్రీకాకుళం బాస్ ఇది. ఎవరు మంచివాడు? ఎవరు మంచివాడు? ఎవరు మంచివాడు? ఆయన నిన్ను ముడతాడని ఆశపడుతున్నావా?
నమ్ముచున్నావా? అయితే ఒకసారి నిల్చండి, ఒకసారి నిల్చండి, ఒక 5 నిమిషాలు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అవకాశం ఉంటే తర్వాత తదుపరి సేవకులకి నేను మైక్ ఇచ్చేస్తాను. ఒక 5 నిమిషాలు నాతో ఏకీభవించి ఆరాధన చేయండి. నేను హీలింగ్ ప్రేయర్స్ తో నేను ముగిస్తాను. చాలా చాలా మంచి దేవుడు. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ యువర్ కాల్. నేను ఏ ఆత్మతో పాటున్నా ఆత్మతో మానన్నా. చాలా చాలా మంచి దేవుడు, చాలా చాలా మంచి దేవుడు, చాలా చాలా మంచి దేవుడు, చాలా చాలా మంచి దేవుడు, చాలా చాలా మంచి దేవుడు. యేసు దేవుడు మంచి దేవుడు, మంచివాడు యేసు 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 దేవుడు, చాలా చాలా మంచి దేవుడు, చాలా చాలా మంచి దేవుడు, చాలా చాలా మంచి దేవుడు, చాలా చాలా. స్వస్థత కావాలంటే పాడాలి, రోగం పోవాలంటే పాడాలి. చాలా చాలా మంచి దేవుడు, చాలా చాలా మంచి దేవుడు, చాలా చాలా అందరు ముందుకు రండి. మళ్ళీ వెళ్తురు ఒక 5 నిమిషాల్లో అందరు ముందుకు రండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. ఎలాగొచ్చి నా ముఖం మీ ముఖంలా కనబడతలేదు. కమ్ హియర్. మన దేవుడి దగ్గరికి వద్దాం, మన తండ్రి దగ్గరికి వద్దాం. దేవుడు చాలా గొప్ప దేవుడు. అవునా కాదా? అవునా కాదా? దేవుడు స్వస్థపరుస్తాడా పరచడా? His God is going to heal or not? Yes. Isn't God good? God is good. Yes. God is good. Hallelujah. Hallelujah. చాలా చాలా మంచి దేవుడు, చాలా చాలా యేసు అజాయ్, అజాయ్, యేసు అజాయ్, అజాయ్.
నీ చేయిని దేవుడితో కలుస్తుంది. చేయి పెట్టి God is going to meet all your needs. Catch and receive. Well, receive, 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 receive your healing. పొందుకోండి. ప్రభువా, నీ ప్రసల వీళ్ళు శాపపు కాడి నజరేయుడైన యేసు నామములో విరిగిపోను గాక. ఏ రోగము, ఏ వ్యాధో, ఏ బాధో పో బయటికి వేసినాములో, పో బయటికి వేసినాములో. ఇప్పుడే యేసు నామములో ఆజ్ఞాపిస్తా ఉన్నాను. ఈ శరీరాన్ని విడిచి బయటకు రమ్మని ఆజ్ఞాపిస్తాను. కడుపులో ఉన్న వ్యాధి, తలలో ఉన్న వ్యాధి, గుండెలో ఉన్న వ్యాధి, నరములలో ఉన్న వ్యాధి, ఎముకలలో ఉన్న వ్యాధి, చర్మపు వ్యాధి, సుఖ వ్యాధి, రాబట్టికి యేసు నామములో విశ్వసత వీరికి కలిగిన నీ రాజ్యపు వ్యాప్తి ఈ ప్రాంతంలో చదువుగా చంటి పిల్లలు, వృద్ధులు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు యేసు నామములో ఆశీర్వదించబడి కుటుంబంలో బలపడగాక, సంఘములు బలపడగాక, సేవలు బలపడగాక, స్త్రీలు పురుషులు ఐక్యంగా ఉందురుగాక, సంఘంలో ఐక్యత కలుగునుగాక, కుటుంబంలో ఐక్యత కలుగునుగాక. నా వైపు చూడండి. ఎంతమంది హ్యాపీగా వచ్చారు? మీరు నమ్మరా? మీ స్వస్థత వచ్చిందని మీరు నమ్మరా? మీ శాపం పోయిందని మీరు నమ్మరా? ఇంటిలో అశాంతి పోయిందని నమ్మరా? నమ్మితే దేవుడి మహిమను చూస్తున్నావా? హల్లెలూయా! Wave your hands. హల్లెలూయా! హల్లెలూయా! యేసు మంచి దేవుడేనా? ఎందుకు మంచి దేవుడు? ఆయన పరిశుద్ధుడు, ఆయన ప్రేమమయుడు, ఆయన మహిమ స్వరూపి, ఆయన మంచి దేవుడు, అభిషేకుడు, చాలా మంచి. నమ్ముతున్నాను. స్వస్థపరచబడని అన్నవర్ చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెల్లించి, మై ఫ్రెండ్, దీస్ ఆర్ ద హీలింగ్స్. ఒక్క 10 నిమిషాల్లో మీరు కూర్చుంటే తర్వాత మీ సాక్ష్యాలు అయ్యే దగ్గరికి మీరు చెప్పండి. నా కాలకు మొక్కుద్దామని తర్వాత కార్యక్రమాన్ని ఒక పావు గంటలో ముగించుకుని వెళ్ళకపోదాం. ఎవరు బాగుపడ్డారో, ఎవరు ఆత్మసంబంధపడ్డారో, ఎవరు మేలు పొందుకున్నారో వారందరూ సాక్ష్యాలు బిషప్ గారు నాకు పంపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించినందుకు ప్రత్యేకమైన వందనాలు. అన్నయ్య రిఫరెన్స్ ఇచ్చినందుకు ప్రత్యేకమైన వందనాలు. పెద్దలయ్య అనేలందరూ సహకరించినందుకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఇంకా ఉన్నారు పెద్దయ్య గారు ఉపన్యాసం మాట్లాడతారు. కూర్చోండి. నేను రాత్రి 1 గంట వరకు ఇక్కడ ఉంటాను, ప్రార్థన చేస్తాను. కావాల్సిన వారు తెలుసుకో. చెప్పండి కొడదాం. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? నేను ట్రాన్స్లేటర్ని కాదమ్మా. ఈరోజు డాక్టర్ కొమనాపల్లి కుమార్ రాజా గారు ట్రాన్స్లేషన్ చేశారు. ఎప్పుడో బైబిల్ కాలేజీలో ఉన్నప్పుడు చేశా. నిద్రపోతున్న సింహాన్ని మరలా లేపాడు ఆయన. అనేక స్థలాల్లో యేసునామములో వాడబడుదును గాక. చిన్న ప్రార్థన చేయండి. మా అయ్యగారి ట్రాన్స్లేషన్ వచ్చును గాక అని చెప్పండి. నాలుగు తిరుగును గాక, పెదాలు కదులును గాక,
మీ దీవెనలతో దేశ విదేశాలకు వెళ్ళుదురు గాక. మీ అందరికి